ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కనిష్కా ఐఏఎస్. ఒక ఉద్యోగమే సాధించడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇటీవలే టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ 1, 2, 3 3 ఉద్యోగాల్ని సాధించడమే కాకుండా తన మెంటర్షిప్లో గ్రూప్స్ అండ్ సివిల్స్ ర్యాంకర్స్ని తీర్చిదిద్దిన మన శివకృష్ణ సార్ మనతో ఉన్నారు. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. ఈ సక్సెస్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? హలో అండి. జనరల్గా ఆఫ్కోర్స్ సక్సెస్ అనేది ఎవరికైనా హ్యాపీనెస్ ఇస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మనకు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయడం అనేది జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. బట్ నేను సక్సెస్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నానంటే నాకు వచ్చింది అనే దానికంటే కూడా నా ద్వారా ఎవరైతే బెనిఫిట్ అయ్యారో వాళ్ళు ఈరోజు ఫోన్ చేసి సార్ మీ గైడెన్స్ తోటి మేము మంచి మార్క్స్ తెచ్చుకున్నాము అని చెప్తున్నారు. అది నాకు వచ్చిన దానికంటే కూడా వాళ్ళు తెచ్చుకున్న ర్యాంకుల్ని వాళ్ళకు వచ్చిన మార్క్స్ని వాళ్ళు చెప్పి వాళ్ళు థ్యాంక్ యూ సార్ అని చెప్పినప్పుడు మాత్రం హ్యాపీనెస్ అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పి అయితే నేను చెప్తాను. సార్ మీ ఫ్యామిలీ అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా ఫాదరు ఫార్మరు, మదరు హౌస్ వైఫ్. సో ఇంకా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసేసి నా గ్రాడ్యుయేషన్ ఫార్మసీలో కంప్లీట్ చేశాను, తర్వాత మాస్టర్ ఇన్ ఫార్మసీ. దాంతోపాటు నేను ఎకనామిక్స్లో ఎంఏ చేయడం జరిగింది. సో ఇది జనరల్గా నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. ఇటు యూపీఎస్సీ వరకు వస్తే యూపీఎస్సీకి సంబంధించి చూస్తే గ్రూప్స్ సంబంధించి చూస్తే నా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా నేను గ్రాడ్యుయేషన్ తర్వాత. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ తర్వాత నేను అఫ్కోర్స్ మెయిన్స్ రాయడం జరిగింది, సిఏపిఎఫ్ ఎగ్జామ్స్కి కూడా ఇంటర్వ్యూ కట్టడం జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత నేను ఈ మెంటర్షిప్ సైడ్ రావడం జరిగింది. అఫ్కోర్స్ మనకు తెలుసు ఈ గ్రూప్స్ నోటిఫికేషన్స్ అనేవి లేవు, చాలా తక్కువ నోటిఫికేషన్స్ ఉండేవి. గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే దాదాపు 13 సంవత్సరాల తర్వాత వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో నేను ఏంటి అని అంటే ఈ మెంటర్షిప్ సైడ్, కోచింగ్ సైడ్ రావడం జరిగింది. సో దాంతో ఏమైందంటే నేను రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేశాను. తర్వాత నేను ఒక సెల్ఫ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాను. సో ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు కనిష్కా ఐఏఎస్ అకాడమీలో నేను మెంటర్షిప్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. సో ఈ సివిల్స్ కానివ్వండి లేకపోతే గ్రూప్స్ కానివ్వండి వీటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో, ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మెంటర్షిప్ చేయడం అనేది అయితే నేను ప్రజెంట్ ఎక్కువగా కాన్సెప్ట్ చేశాను ఇప్పటివరకు. సో ఇది కూడా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఉంది. సో ఈ విధంగా మనకు చూస్తే ఇటు అకాడమిక్ కానివ్వండి లేదంటే కాంపిటేటివ్ కెరీర్ కానివ్వండి, ఈ రెండింటిని చూస్తే మాత్రం జనరల్గా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తిని నేను, అదేవిధంగా ఒక నార్మల్ స్టూడెంట్ని. కాకపోతే ఏంటి అని అంటే ఇందులోకి వచ్చిన తర్వాత, ఈ ప్రిపరేషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ తగులుతున్న దెబ్బల వల్ల నేను చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. సో నేను ఏ విధంగా అయితే సఫర్ అయ్యాను, నేను ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో, సో అవన్నీ కూడా ఇప్పుడు వచ్చే ఏదైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేస్ చేయకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ సబ్జెక్ట్ని టీచ్ చేయడం, వాళ్ళని గైడ్ చేయడం అనేది ఇప్పుడు నేను మెయిన్ ఎజెండాగా పెట్టుకొని రావడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటో మాతో షేర్ చేస్తారా? జనరల్గా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్పేసి ఒకటి ఏది ఉండదండి. జనరల్గా ఏమనుకుంటారంటే ఒక స్ట్రాటజీ ఉంటే బాగుంటుంది అంటారు. దేనికైనా ఏ పనికైనా మొదలు పెట్టేటప్పుడు మనం దేనికోసం చేస్తున్నాం, ఏ విధంగా అది వర్క్ చేయాలి, సో అది సక్సెస్కి మనల్ని ఎలా దగ్గర చేస్తుంది, ఇదే జనరల్గా స్ట్రాటజీ. ఏ ఎగ్జామ్కైనా కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. కాకపోతే మనకి కూడా ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఆ స్ట్రాటజీ అనేది ఇండివిజువల్గా ఉంటుంది, ఆ పర్సన్కి సంబంధించి ఉంటుంది. జనరల్గా అందరికీ ఒకే స్ట్రాటజీ వర్తించదు. సో నా విషయానికి వచ్చేసరికి నా స్ట్రాటజీ ఏంటంటే వెరీ సింపుల్. సబ్జెక్ట్ని వీలైనంత క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఏ టాపిక్ అయినా సరే, అది చిన్నది పెద్దదైన సంబంధం లేకుండా చాలా వివరంగా, చాలా ఈ డెప్త్గా నేర్చుకున్నట్టయితే జనరల్గా ఏమవుతుందంటే మనకు ఎప్పుడైనా సరే ఆ క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా సరే, ఒక్కొక్కసారి మనకు ఆబ్జెక్టివ్లో ఒక విధంగా వస్తుంది, డిస్క్రిప్టివ్లో ఒక విధంగా వస్తుంది. మనకు ఒకసారి రీసెంట్గా మనకు ఈ గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే మనకు టాపిక్స్ అన్నీ తెలిసినట్టుగా ఉన్నాయి, కాకపోతే అడిగిన విధానం వేరుగా ఉంటుంది. సో మన స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఆ క్వశ్చన్ ఎలా అయినా అడగనివ్వండి, ఎలాంటి ఫార్మాట్లో అడగనివ్వండి, ఏ యాంగిల్లో అడగనివ్వండి, మనం దానికి సూటబుల్గా ఆన్సర్ రాసే విధంగా ఉండాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే చాలా సింపుల్. అఫ్కోర్స్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు చాలామంది చెప్తూనే ఉంటారు. సో దాంతోపాటు ఇక్కడ ఏంటి అంటే మన సొంతంగా మన నోట్స్ రాసుకుంటున్నామా లేదా, ఇది మాత్రం చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం. సో అదైతే నేను వర్డ్ టు వర్డ్ చేశానని చెప్పొచ్చు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రివిజన్. సో మన నోట్స్ ఉన్నంత మాత్రాన, మన నోట్స్ రాసుకున్నంత మాత్రాన మనకేమీ మార్కులు రావు. సో మనం దాన్ని రెగ్యులర్గా రివైజ్ చేస్తూ ఉండాలి, ప్లస్ ఎగ్జామ్లో దాన్ని పెట్టగలగాలి. సో ఈ విధంగా మనం చేసినట్టయితే, అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, రెగ్యులర్గా రివైజ్ చేయడం, ఇలా చేసినట్టయితే మనం డెఫినెట్గా మంచి స్కోర్ అయితే సాధించవచ్చు.
మీ మెంటర్షిప్లో మీ స్టూడెంట్స్ గ్రూప్స్ అండ్ సివిల్స్ సాధించారు. ఇందులో మీ రోల్ ఏంటి? మీకు ఇంతకుముందు నేను మెన్షన్ చేశాను. సో నా సక్సెస్ కంటే కూడా, నాకు ఇక్కడ ర్యాంకులు వచ్చిన దానికంటే కూడా నా స్టూడెంట్స్కి ఎవరికైతే ర్యాంకులు వచ్చాయో అది ఇంకెక్కువ నన్ను ఆనందపరిచిందని చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు చెప్పిన ఏదైతే ఉందో స్ట్రాటజీ, నేను ఏదైతే ఫాలో అయ్యానని చెప్పాను, అది మాత్రం మా స్టూడెంట్స్ ఫాలో అయ్యేలాగా నేను రెగ్యులర్గా వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటా. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకు ఆ దొరికే స్టూడెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నాతో అసోసియేట్ అయిన స్టూడెంట్స్ మాత్రం చాలా సిన్సియర్ అండ్ సీరియస్ స్టూడెంట్స్. అఫ్కోర్స్ ఇక్కడ మనకు ఎంత బాగా చెప్పే గురువు ఉన్నా కూడా దాన్ని రిసీవ్ చేసుకునే విద్యార్థి లేనప్పుడు, ఆ స్టూడెంట్ లేనప్పుడు మనం ఇక్కడ ఏమీ చేయలేం. సో నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే నా అదృష్టం కొద్దీ చాలా మంచి స్టూడెంట్స్ దొరికారు. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, నేను వాళ్ళకు ఏదైతే వర్క్ ఇస్తానో వాళ్ళు ఇన్ టైంలో కంప్లీట్ చేయడం, తర్వాత వాళ్ళు నేను ఇచ్చిన రివ్యూని కూడా చాలా పాజిటివ్గా తీసుకొని మళ్ళీ ఫర్దర్గా వర్క్ చేయడం. సో ఇవన్నీ కూడా వాళ్ళ సక్సెస్కి కారణం. వాళ్ళు సాధించిన సక్సెస్ అవుతుందో నేను చాలా ప్యూర్గా చెప్తాను, అది వాళ్ళ సక్సెస్ మాత్రమే, నా సక్సెస్ కాదు. కాకపోతే నా వల్ల వాళ్ళకు కొంత హెల్ప్ అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈరోజు చూస్తే ఈరోజు మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అని, కోచింగ్ ప్రోగ్రామ్స్ అని ఇవి చాలా ఉన్నాయి, మనం చాలా చూస్తున్నాం. కొన్ని వందల వేల మంది కోచింగ్లు తీసుకున్నారు, మెంటర్షిప్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఏవి కూడా ర్యాంకర్ని తయారు చేయవు. ర్యాంకర్ని తయారు చేసేవి ఏంటి అంటే వాళ్ళ సిన్సియారిటీ అండ్ వాళ్ళ డెడికేషన్. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డెడికేటెడ్, చాలా సిన్సియర్. వాళ్ళు చెప్పిన వరకు చెప్పినట్టు చేసేవాళ్ళు, ఏ విధంగా ఎగ్జామ్కి అవసరమో ఆ విధంగా ప్రిపేర్ అయ్యారు. ఈ మెయిన్ రీజన్స్ అని చెప్పేసి అయితే నేను చెప్తాను. మీరు ఈ మెంటర్షిప్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే జాబ్ జాయిన్ అయిపోతారా? ఓకే అండి, మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ జాబ్ జాయిన్ అయిపోతారా అవ్వరా అంటే డెఫినెట్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా జాబ్లో జాయిన్ అవుతాను, అందులో ఎలాంటి డౌట్ లేదు. లేకపోతే అసలు నేను ఎగ్జామ్స్ రాసేవాన్నే కాదు. కాకపోతే ఏంటి అని అంటే అఫ్కోర్స్ నాకు వచ్చిన పోస్ట్ని బట్టి కూడా ఇది డిసైడ్ అయి ఉంటుంది. ఏదైనా మంచి పోస్ట్, నాకు కంఫర్టబుల్గా ఉన్న పోస్ట్ అయితే నేను జాయిన్ అవుతాను. లేదంటే ఒకవేళ గ్రూప్ 1లో మంచి కంఫర్టబుల్ పోస్ట్ లేదు, గ్రూప్ 2లో వచ్చింది, డెఫినెట్గా నేను గ్రూప్ 2లో జాయిన్ అయిపోతాను. లేదు 3 అనుకోండి, దాన్ని బట్టి నా కంఫర్టబుల్ ఉన్న పోస్టు నేను జాయిన్ అవుతాను తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. జాయిన్ అవ్వకుండా అయితే ఉండను. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీరు అడిగింది మెంటర్షిప్ని కంటిన్యూ చేస్తారా అని. సో డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీకు ఇంతకుముందే నేను చెప్పాను, నా ర్యాంక్ కంటే కూడా ఇక్కడ నేను ఎవరికైతే మెంటర్షిప్ ఇచ్చానో ఆ స్టూడెంట్స్కి వచ్చిన స్కోర్లను బట్టి, వాళ్ళ ర్యాంకులను బట్టి నేను ఇంకెక్కువ ఆనందం పొందాను. సో ఆనందం ప్రతిసారి పొందాలని నేనైతే అనుకుంటున్నాను భవిష్యత్తులో కూడా. ఎందుకంటే నేను ప్రతిసారి ర్యాంక్ అయితే సాధించాను, ఒకసారి మనకు అయిపోతుంది ఇది. కానీ మనం గైడ్ చేసిన స్టూడెంట్స్ మాత్రం వాళ్ళు లైఫ్ లాంగ్ ర్యాంక్స్ సాధిస్తూనే ఉంటారు. అదే ఆ ఆనందం అనేది నాకు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. సో దానికోసం నేను మెంటర్షిప్ ప్రోగ్రామ్ తప్పకుండా కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఈ గ్రూప్ 1 రిజల్ట్ తోటి, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ తోటి నేను కొన్ని పాఠాలు నేర్చుకోవడం జరిగింది. ఎంత మెంటర్షిప్ చేయనివ్వండి, ఎన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వనివ్వండి, కొత్తగా ఏదైతే అప్డేట్ అవుతున్నారో, లేదంటే ఈ సర్వీస్ కమిషన్స్ కూడా మనకు యూపీఎస్సీ కానివ్వండి, లేకపోతే టీజీపీఎస్సీ కానివ్వండి, చాలా డైనమిక్గా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. క్వశ్చన్ పేపరు కానివ్వండి, ప్రిపరేషన్ కానివ్వండి, లేదంటే కరెక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అఫ్కోర్స్ మనకి ఇప్పుడు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి వాల్యుయేషన్ పైన, వాటిపైన, వీటిపైన. ఇవన్నీ సెకండరీ. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం, మనం ఎంత సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నాం, మనం ఎలా వర్క్ చేస్తున్నాం అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఓరియంటెడ్గా నేనైతే వెళ్తాను. నా భవిష్యత్తులో నా విద్యార్థులను కూడా, నా స్టూడెంట్స్ కూడా నేను అదే విధంగా గైడ్ చేసి వాళ్ళని తప్పకుండా మంచి ర్యాంకర్స్గా అయితే తీర్చిదిద్దుతాను. థ్యాంక్ యూ సార్. ఇలా మీ ఇన్స్పిరేషన్ అండ్ గైడెన్స్తో చాలామంది విద్యార్థులు విజయం సాధించాలని కోరుకుంటున్నాను.